గోదావరి బాలోత్సవం మూడో పిల్లల పండుగ మొన్న అక్టోబర్ 25, 26 తేదీల్లో జరుగుతుందని చెప్పాము. అయితే అప్పుడు తుఫాను కారణంగా ఆ 2 రోజులు ప్రోగ్రామ్ని వాయిదా వేస్తున్నట్లు పత్రికాముఖంగానే తెలియచేయడం జరిగింది. ఆ డేట్స్ని ఈ నెల 29, 30 తారీఖుల్లో గోదావరి బాలోత్సవం మూడో పిల్లల పండుగ జరపాలని నిర్ణయించడం జరిగింది. ఈ విషయాన్ని తెలియచేయడం కోసమే ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే స్కూల్స్ అన్నింటికి కూడా 29, 30 మారిన డేట్స్తో అన్ని స్కూల్స్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అయితే పత్రికాముఖంగా చెప్పడం అనేది జరగలేదు కాబట్టి ఈరోజు అట్లాగే కార్యక్రమం కూడా ఇంకా 3 రోజులే ఉంది. ఈ నేపథ్యంలో ప్రెస్కి మొత్తం వివరాలు 2 రోజుల పాటు జరిగే కార్యక్రమాలు ఈ వివరాలు అవన్నీ కూడా తెలియచేయడం కోసం అని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 9, 30 2 రోజులు జరిగే కార్యక్రమంలో 29వ తారీఖు ఉదయం 10 గంటలకి ప్రారంభ సభ ఉంటుంది. దీనికి మన కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మినిస్టర్ గారు, అట్లాగే ఎమ్మెల్సీ గోపీమూర్తి గారు, అట్లాగే డిఈఓ గారు నున్న తిరుమలరావు గారు, షిరిడి సాయి విద్యా సంస్థల అధినేత శ్రీధర్ గారు, అట్లాగే అక్షరశ్రీ విద్యానికేతన్ కరెస్పాండెంట్ నాగరత్నం మేడం, అట్లాగే వెంకటేశ్వర ఫైనాన్స్కి సంబంధించి చైర్మన్ ఆయన వేణుగోపాల్ స్వామి గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో మొదటి రోజు పాల్గొంటారు. అట్లాగనే రెండో రోజు ముగింపు సభ ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి ముగింపు సభ ఉంటుంది. ఈ ముగింపు సభ సందర్భంగా ఎవరైతే ఈ 2 రోజుల పాటు పిల్లలు మనం పెట్టిన అకాడమిక్ అట్లాగే కల్చరల్ యాక్టివిటీస్లో పిల్లలు పాల్గొంటారో వాటిలో విజేతల్ని ఎంపిక చేయడము, అట్లాగే బహుమతి ప్రదాన సభ ఇవన్నీ కూడా రెండో రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఉంటుంది. దీనికి కూడా మినిస్టర్ గారు, నగరంలో ఉండే పెద్దలు, ప్రముఖులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అట్లాగే ఇప్పటివరకు స్కూల్స్కి సంబంధించి కూడా దాదాపు 150 స్కూల్స్ నుంచి రిజిస్ట్రేషన్స్ వచ్చున్నాయి. ఒక 6,000 మంది వరకు పిల్లలు రిజిస్ట్రేషన్ ఈపాటికే చేయించుకొని ఉన్నారు. ఈ 2 రోజుల పాటు జరిగే కార్యక్రమంలో టైంకి విద్యార్థుల్ని తీసుకొని వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అటు స్కూల్స్ని అట్లాగనే విద్యార్థుల్ని, తల్లిదండ్రులని అందరినీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. 2 రోజులు కార్యక్రమాలని కూడా పాల్గొని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాము. అట్లాగే 2 రోజుల పాటు ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొంటారో బాలోత్సవాల్లో పాల్గొనే స్కూల్స్ అట్లాగే విద్యార్థులు, తల్లిదండ్రులు వీళ్ళందరికీ కూడా భోజన ఏర్పాట్లు ఇట్లాంటివన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయడం అనేది జరుగుతోంది. వీటిని కూడా గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. ఎస్కేవిటి డిగ్రీ కాలేజ్ ఇప్పటికే 2 బాలోత్సవాలని మనం అక్కడే జరుపుకొని ఉన్నాము. ఎస్కేవిటి డిగ్రీ కాలేజ్లో ఈ బాలోత్సవాలు జరుగుతాయి. ఉదయం 7 గంటల నుంచే స్పాట్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన పని ఇదంతా కూడా చేస్తాము. ఎవరైనా ఈ 2 రోజుల పాటు జరిగేదానికి ముందే మనం రిజిస్ట్రేషన్స్ తీసుకున్నాము. ఇంకా ఏవైనా స్కూల్స్ కానీ విద్యార్థులు కానీ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే కనుక ఆ రోజు ఉదయం 7:30 ఆ ప్రాంతం నుంచి వెన్యూ దగ్గరికి వచ్చి స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా చేయించుకునే అవకాశం ఉంది. అందరూ కూడా ఆ టైంకి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అట్లాగే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న స్కూల్స్ కూడా పిల్లల్ని తీసుకుని ఉదయం 9 గంటలకి ఎట్టి పరిస్థితుల్లో వెన్యూ దగ్గరికి చేరుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. ఈ గోదావరి బాలోత్సవాన్ని రేపు 29, 30 తేదీల్లో జరుపుకోవడానికి నిర్ణయించడం జరిగింది. ఇది వీటీ ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ని ఆనుకుని ఉన్న, అంటే ఎందుకు అలా చెప్పాల్సి వస్తుందంటే ఈ మధ్య ఒకసారి వీటీ ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్కి వచ్చి వీటీ డిగ్రీ కాలేజీ గేట్ వెనక పెట్టడం వల్ల రాలేకపోతున్నారు. వీటీ ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ వెనక ఉన్న వీటీ డిగ్రీ కాలేజీ
వెనక గేటు అంటే పెట్రోల్ బంక్ వెనక గేటు నుంచి ఎంట్రన్స్ ఉంటుంది ఇది. ఆ గేటు నుంచి వచ్చే వాళ్ళకి కూడా అందరు ఆహ్వానిస్తున్నాను. అందరు నేను పాల్గొనే వాళ్ళే కాకుండా ఊళ్ళో ఉన్న పెద్దలు కూడా అందరూ అన్ని రకాల పేరెంట్స్ కూడా వచ్చి ఈ గోదావరి బాలోత్సవం ఎందుకు అంటే ఉపయోగం ప్రధానంగా పిల్లల్లో ఉన్న నిద్రాణమైన కళలను కానీ వాళ్ళలో ఉన్న భావ వ్యక్తీకరణ స్కిల్స్ని కానీ అన్నింటినీ పెంపొందించడం కోసం ఏర్పాటు చేస్తున్నాయి. చాలా విజయవంతంగా జరుగుతున్నాయి. ఇది కూడా ఒక వాయిదా పడినప్పటికీ ఇప్పుడు పిల్లలందరూ కూడా ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అన్నీ కూడా చక్కగా జరగాలనే విషయంతో వీటిని ప్రోత్సహించాల్సిందిగా పేరెంట్స్ని కోరుకుంటూ, పేరెంట్సే కాకుండా ఔత్సాహికులందరూ కూడా వచ్చి దీనికి అన్ని విధాల ఆర్థికంగా కూడా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ ఆహ్వానం.